ప్రపంచాన్ని వణికిస్తున్న పలు సమస్యల్లో హెపటైటిస్ ఒకటి. నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు, కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. ఇది హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ పలు రకాలు. కాలేయానికి సంబంధించిన ఈ వ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజువా మరికొన్ని మందుల వలన వస్తుంది. వీటిలో వైరస్ల వల్ల వచ్చే హెపటైటిస్ ని వైరల్ హెపటైటిస్ అంటారు. ఇన్ఫెక్షన్కు గురైన వారిలో క్రమంగా కాలేయం దెబ్బతినడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశాలున్నాయి. హెపటైటిస్ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 1,50,00,000 మంది మరణిస్తున్నారని అంచనా. ఒంట్లో వైరస్ నివాసం ఏర్పరుచుకున్న క్రానిక్ హెపటైటిస్ బాధితుల్లో 60% మందికి ఏ ఇబ్బంది లేకపోయినా 40% మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు, ఎంత తీవ్రంగా ఉండొచ్చన్న విషయాలను ముందే మనం తెలుసుకోవాలి. అప్పుడే హెపటైటిస్కు దూరంగా ఉండొచ్చు. హెపటైటిస్ అనేది అతి వేగంగా సూక్ష్మక్రిముల వలన ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో దీని ఉనికి అంతగా లేనప్పటికీ డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. హెపటైటిస్ అనే పదం గ్రీకు నుంచి వచ్చింది. ఇందులో హిప్యాట్ అంటే కాలేయమని, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. హెపటైటిస్ లోని 5 రకాల వైరస్ల వ్యాప్తి వలన 5 రకాల హెపటైటిస్ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ఈ వ్యాధి గురించి ఇవాల్టి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. హెపటైటిస్ ఏ అనేది మల పదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా వస్తే, హెపటైటిస్ బి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల సెక్స్ ద్వారా వస్తుంది. హెపటైటిస్ సి అనేది కూడా రక్తంతో కలుషితమైన సూదుల వల్ల సెక్స్ ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. హెపటైటిస్ డి కూడా రక్తంతో కలుషితమైన సూదుల వల్ల సెక్స్ ద్వారా వస్తుంది. ఇక హెపటైటిస్ ఈ అనేది మల పదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరటం వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. హెపటో అంటే లివర్కు సంబంధించింది. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే దేని వల్లైనా కావచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకు జలుబు చేసినప్పుడు ముక్కులో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అట్లాగే ఇది ఒక లివర్కు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ అన్నమాట. దీన్ని మనము మెడికల్ లాంగ్వేజ్లో హెపటైటిస్ అని అంటాము. మెయిన్లీ ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట. రకరకాల వైరస్ల వల్ల వస్తాయి. కామన్ వైరస్లను ఏంటి అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి 2 చాలా కామన్ వైరసెస్. ఇవి ఏంటంటే వాటర్ బోర్న్, అంటే వాటర్ ద్వారా మనకు సోకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హెపటైటిస్ బి అండ్ సి అండ్ జి అనేసి 3 ఉంటాయి అన్నమాట. డి అనేది ఇంకొకటి 4 ఉంటాయి. డి అనేది మన ఇండియాలో చాలా రేరు. బి, డి అండ్ జి ఈ 3 కూడా బ్లడ్ ద్వారా సోకుతాయి అన్నమాట. సో ఇవి ఈ రకంగా ఏమంటారంటే మనం వాటర్ బౌండ్ డిసీజెస్, బ్లడ్ బౌండ్ హెపటైటిస్ అని 2 రకాలుగా అంటాం. ఇది కాకుండా చాలా రకాల డ్రగ్స్ వలన వాటి పడకపోతే కూడా హెపటైటిస్ వస్తుంది. దీన్ని మనము డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అని అంటాం. పలు రకాలైన హెపటైటిస్ వైరస్లలో హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయి. ఒక్కో వైరస్ ఒక్కో రకంగా వ్యాప్తి చెందుతుంది. కాలేయానికి వాపు కలగడాన్ని హెపటైటిస్ ఏ వ్యాధి అంటారు. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలా మందిలో దానంతటదే తగ్గిపోతుంది. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లుగా కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. కలుషితమైన నీరు, ఆహారం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1,40,00,000 కొత్త హెపటైటిస్ ఏ కేసులు నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ అనేది 2 రకాలు. మామూలుగా ఏంటంటే అక్యూట్ హెపటైటిస్ అని, క్రానిక్ హెపటైటిస్ అని అంటాం. అక్యూట్ హెపటైటిస్ అంటే అది 6 వారాల్లో
క్యూర్ అయిపోతుంది. క్రానిక్ హెపటైటిస్ అంటే 6 నెలల కంటే ఏదైనా హెపటైటిస్ కనుక కంటిన్యూస్గా ఉంటే దాన్ని మనము క్రానిక్ హెపటైటిస్ అంటాము. హెపటైటిస్ ఏ వ్యాధి లక్షణాలు చూసినట్లయితే కామెర్లు, నీరసం, ఆకలి కోల్పోవడం, వికారం, వాంతులు, జ్వరం, బంకమట్టి రంగులో మలం, ముదురు రంగులో మూత్రం, దురద లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది వాటర్ బార్న్ డిసీజెస్ అన్నమాట. అంటే మనము తాగే ఆహారము కలుషితమవుతుంది. ఏ రకంగా కలుషితమవుతుంది అంటే డ్రైనేజ్ వాటర్లో కలిసిన, లేదా ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క సిక్రీషన్స్ దాంట్లో కలిసిపోయిన మూలాన, ఆ వాటర్ మనం తాగడం మూలాన మనకు అది ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఇన్ఫెక్టెడ్ వాటర్ వచ్చే ఏరియా మొత్తంలో చాలా మంది ఇది వస్తుందన్నమాట. దీన్ని మనము ఎక్కువ మందికి వచ్చినప్పుడు దాన్ని ఎపిడమిక్ అంటాము. హెపటైటిస్ బి వ్యాధి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఉంది. ఒంట్లో హెపటైటిస్ బి వైరస్ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 నుంచి 5% వరకు ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. పళ్ళు, గాయాల ద్వారా ఎక్కువగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా 3 రకాలు. గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ బి వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఇది వ్యక్తి శరీరం నుంచి బయటకు వచ్చాక కూడా 7 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. హెపటైటిస్ బి అనేది ఒకసారి వచ్చిందనుకోండి, అది లైఫ్ లాంగ్ మనతో ఉండిపోతుంది. ట్రీట్మెంట్ అయినా కానీ అది ఎక్కడో ఒక చోట ఇది కొద్దిగా మిగిలి ఉంటుంది అనమాట. అయితే దీంట్లో యాక్టివ్ ఫామ్, ఇన్యాక్టివ్ ఫామ్ అని 2 ఫామ్స్ ఉంటాయన్నమాట. సో హెపటైటిస్ బి అనేది మనకు సోకిన ఏజ్ను బట్టి ఉంటుందన్నమాట. రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్ర శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్ ఉండొచ్చు. ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్, రక్త మార్పిడి, సూదులు, సిరంజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చు. కాలేయానికి వాపు రావడం, వాంతులు, పచ్చకామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే లివర్ సిర్రోసిస్ అనే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని సాధారణ రక్త పరీక్షతో నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగలిగిన చికిత్స. హెపటైటిస్ బికి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నవారిలో 100కి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ముఖ్యంగా లివర్ని దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించడం, చేతులు కాల్పించడం వంటివేమీ చేయకూడదు. ఈ వ్యాధి లక్షణాలను చూసినట్లయితే సాధారణంగా చాలా మందికి కొద్ది రోజుల్లో కామెర్లు వస్తాయి. కామెర్లతో పాటు వికారం, అన్నం సహించకపోవడం, కొద్దిగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు కనుక మ్యారీడ్ కనుక అయితే ఏం చేయాలంటే వాళ్ళ వైఫ్ కూడా టెస్ట్ చేయించాలన్నమాట. వైఫ్ కనుక నెగటివ్ ఉన్నప్పుడు ఆమెకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ ఇప్పించేసి అది మామూలుగా ఏం చేస్తారంటే 1, 0, 1 and 6 months వరకు ఇస్తామన్నమాట. అయితే ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం 0, 1, 2 వరకు ఇచ్చేసి 6 months వరకు వాళ్ళు సేఫ్ సెక్స్ హ్యాబిట్స్ అంటే యూజువల్ కాండోమ్స్ ఉపయోగించడం మూలాన వైఫ్ను ప్రొటెక్ట్ చేయవచ్చు. కొంతమంది ఒంట్లో హెపటైటిస్ బి ఉన్నా కూడా వాళ్లకు ఎలాంటి సమస్య, ఏ విధమైన లక్షణాలు, బాధలు కనిపించవు. సాధారణంగా హెల్త్ చెకప్లు, రక్తదానం చేసినప్పుడు, గర్భం దాల్చినప్పుడు చేసే పరీక్షల్లోనే ఈ విషయం తెలుస్తుంది. ఒకసారి హెపటైటిస్ బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం. వైరస్ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్ దెబ్బతినడం ఆరంభమవుతుంది. వైరస్ వల్ల అది గట్టిపడుతుంది. గట్టిపడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్ అని, ముదిరిన తర్వాతి దశను సిర్రోసిస్ అని అంటారు.
యాంటీవైరల్ మందులు వాడితే లివర్ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపు వాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చేయొచ్చు. కొందరికి దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్ బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏ పరీక్షలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. మామూలుగా అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే పేషెంట్ను ఎగ్జామ్ చేయడం వలన డాక్టర్ జాండిస్ కనుక కనిపిస్తే లేదా లివర్ కనుక వాపు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు హెపటైటిస్ను సస్పెక్ట్ చేస్తారు. జాండిస్ ఉంటే అది క్లియర్ కట్ హెపటైటిస్గా డిసైడ్ చేస్తారు. చేసేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు అన్నమాట. ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ను టోటల్గా చేయాలి. చేస్తేనే అప్పుడు మనకు ఇది హెపటైటిసా కాదా అనేసి నిర్ధారణ చేస్తాం. అయితే కొందరు ఏం చేస్తారంటే ఇది హెపటైటిస్ ఎల్ఎఫ్టి చేయకుండా, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ కాస్ట్ కాబట్టి బిలిరుబిన్ అనే టెస్ట్ మాత్రమే చేస్తారన్నమాట. ఆ బిలిరుబిన్ టెస్ట్ చేసినప్పుడు బిలిరుబిన్ ఎక్కువగా చూపెట్టింది అనుకోండి, అప్పుడు జాండిస్ అని డబ్ చేస్తారు. అయితే ఒక విధమైన కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో వచ్చే ఒక వ్యాధి అని చెప్పలేం, పుట్టుకతో వచ్చే ఒక డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్లో ఏమవుతుంది అంటే ఈ బిలిరుబిన్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మన దేశంలో ఒక 3% 5% జనాల్లో నార్మల్గా ఉంటుంది. ఇది చాలా హార్మ్లెస్ ప్రాబ్లం అనమాట. సో దీన్ని కూడా జనాలు జాండిస్ అని చెప్పేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. కానీ ఇట్లా ట్రీట్ చేయడం అనవసరం. అందుకని లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేసి 4-5 రకాల కెమికల్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో అన్ని చేయడం ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మనం హెపటైటిసా కాదా అనేది కరెక్ట్గా నిర్ధారణ చేయగలుగుతాం. ఒకసారి హెపటైటిస్ బి వైరస్ ఒంట్లోకి చేరిందంటే దాని సంఖ్య లక్షల్లో పెరిగిపోతూ కాలేయాన్ని దెబ్బతీయడం మొదలు పెడుతుంది. సిరోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించేవాళ్లు చాలామందున్నారు. కాబట్టి నిరుత్సాహపడకూడదు. హెపటైటిస్ బికి సెక్స్ ద్వారా వ్యాధి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనకూడదు. ఒకరి టూత్ బ్రష్లు, రేజర్లు, నెయిల్ కట్టర్ల వంటివి మరొకరు వాడకూడదు. సెలూన్లలో కొత్త బ్లేడు వాడేలా చూసుకోవాలి. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం మంచిది. చెవులు, ముక్కులు కుట్టడం, పచ్చబొట్లు వేయించేటప్పుడు ఒకరికి వాడిన పరికరాలు మరొకరికి వాడకుండా చూడాలి. రక్త మార్పిడి సమయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించడం చాలా అవసరం. చిన్నపిల్లలకు, స్కూల్ వయసు పిల్లలందరికీ తప్పకుండా టీకా ఇప్పించాలి. హెపటైటిస్ సి కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న పెను సమస్యల్లో ఇది ఒకటి. చాలా మందిలో ఇది దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్, కానీ కొద్ది మందిలో స్వల్పకాలికంగా కూడా ఉంటుంది. ఇది సోకిన వారిలో 15 నుంచి 45% మందిలో 6 నెలల్లో వ్యాధి దానంతటా అదే తగ్గిపోతుంది. మిగతా 55 నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15 నుంచి 30% మందిలో సిరోసిస్ గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. హెపటైటిస్ సి అంటే ఏ టైంలోనైనా రావచ్చు, కానీ తల్లి నుండి పిల్లవాడికి బేబీకి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి వస్తే హెపటైటిస్ అనేది వస్తే ఇది బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది 30% మెంబర్స్లో మన బాడీ ఇమ్యూనిటీతో అది వెళ్ళిపోతుంది. కానీ 70%లో ఇది క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. హెపటైటిస్ సి వైరస్ మన ఒంట్లో చేరి కాలేయం మీద దాడి చేస్తుంది. దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 1.2 కోట్ల మంది ఈ హెపటైటిస్ సి బారిన పడ్డారని అంటున్నారు. ఒకసారి హెపటైటిస్ సి బారిన పడితే నెలలు, సంవత్సరాల తరబడి ఖరీదైన చికిత్స తప్పదు. ఇది ప్రధానంగా రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వైరస్. కాబట్టి సరైన సురక్షిత పద్ధతులు పాటించకుండా రక్త మార్పిడి చేయడం, ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులు మరొకరు వాడటం, డయాలసిస్ వంటి రక్త సంబంధ చికిత్సల్లో మరొకరి రక్తంతో కలుషితం కావడం వంటి మార్గాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది ఒంట్లో చేరినా దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కాబట్టి చాలా మందికి అసలు దీని బారిన పడిన విషయం కూడా తెలియదు. కొద్ది మందిలో మాత్రం స్వల్పంగా కామెర్లు, ఆకలి లేకపోవడం, కొద్దిపాటి జ్వరం, అలసట, వికారం వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. పైగా ఇవన్నీ కొద్ది రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. ఇలా ఈ వైరస్ ఒంట్లో చేరినా 15 నుంచి 45% మందిలో 6 నెలల్లో ఇది పూర్తిగా బయటికి పోతుంది. వీళ్లలో ఎలాంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉండవు. వీళ్లకు ఎలాంటి చికిత్సలు అక్కర్లేదు కూడా. ఇక మిగిలిన 55 నుంచి 85% మందిలో మాత్రం వైరస్ బయటికి పోకుండా ఒంట్లోనే ఉంటుంది. దీన్ని క్రానిక్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ అంటారు.
వీరిలో కూడా వెంటనే ఎలాంటి లక్షణాలు ఉండవు. కాని కొందరికి 20 నుంచి 25 ఏళ్లకు లివర్ గట్టిపడిపోయి అది పూర్తిగా విఫలమైపోయే అవకాశం, మరికొందరికి 25 నుంచి 30 ఏళ్లకు లివర్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటాయి. అందుకే హెపటైటిస్ సిని ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా 40 ఏళ్ల పైబడిన వయసులో హెపటైటిస్ సి వైరస్ సోకిన వారికి, మద్యం తాగేవారికి, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టే మందులు తీసుకుంటున్న వారిలో కాలేయం త్వరగా దెబ్బతింటుంది. రెండోది, హెపటైటిస్ సి ఒంట్లో చేరితే మధుమేహం, థైరాయిడ్ రుగ్మతల వంటి ఇతరత్రా సమస్యలు చాలా చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అందుకని హెపటైటిస్ సి వైరస్ సంక్రమించి అది దీర్ఘకాలికంగా ఒంట్లో ఉండిపోతున్నప్పుడు దాన్ని ఎంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత మంచిది. అయితే ఈ హెపటైటిస్ బి అండ్ సి ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయలేరు. సో వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకినప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఎంత చిన్న దెబ్బ అయినా సరే దాన్ని మంచిగా బ్యాండేజ్ చేసుకోవడం మూలన వేరే వాళ్లకు బ్లడ్ బాండ్ ద్వారా వాళ్ళు డిసీజ్ స్ప్రెడ్ చేయకుండా ఉంటారన్నమాట. ఎవరైనా తమకు హెపటైటిస్ సి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలను గుర్తించడం తప్పనిసరి. 1980లకు ముందు ఇంజెక్షన్లు చేయించుకున్నవారు, 1992కు ముందు రక్తం ఎక్కించుకున్నవారు, అవయవాల మార్పిడి చేయించుకున్నవారు, మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లు చేసుకుంటూ ఒకరి సూదులు మరొకరు వాడుకుంటున్నవారు, కిడ్నీలు దెబ్బతినిపోయి డయాలసిస్ చేయించుకుంటున్నవాళ్లు, హెపటైటిస్ సి ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలు, కొంతకాలంగా కాలేయ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి ఇతర సమస్యలున్నవాళ్లు, తన లైంగిక భాగస్వామికి హెపటైటిస్ సి ఉన్నవాళ్లు, వీరంతా తమ ఒంట్లో హెపటైటిస్ సి వైరస్ ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. మామూలుగా తల్లి ఇన్ఫెక్ట్ అయ్యి ఉందనుకోండి, డెలివరీ టైంలో బిడ్డకు సోకితే 95 తల్లి ఏ రకమైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే బిడ్డకు మోర్ దెన్ 95% ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా పుట్టినప్పుడు వచ్చే వ్యాధి అనేది 100% లైఫ్ లాంగ్లో ఉంటుందన్నమాట. అదే ఫస్ట్ 5 ఇయర్స్లో వచ్చిందనుకోండి, 1 ఇయర్ 5 ఇయర్స్లో వచ్చిందనుకోండి, 30% మెంబర్స్లోనే ఇది బయట ఉంటుంది, 70% మెంబర్స్లో ఇది ఇన్యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అదే అడల్ట్ స్టేజ్లో అంటే 15 ఏళ్ళు ఆ పైన వచ్చిందనుకోండి, ఈ హెపటైటిస్ అనేది 95% అదంతకదే క్యూర్ అయిపోతుంది. వర్తులాకారంలో చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్ నే హెపటైటిస్ డి అంటారు. దీన్ని ఉపవైరస్ గా చెబుతారు. ఎందుకంటే హెపటైటిస్ బి అండ లేకుండా ఇది వ్యాప్తి చెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్ బితో పాటు రావచ్చు, లేదా హెపటైటిస్ బి తర్వాత కూడా రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1,50,00,000 మందిలో ఇది ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో దీని ఉనికి అంతగా లేనప్పటికీ డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. హెపటైటిస్ బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే హెపటైటిస్ డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. హెపటైటిస్ బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలను దీని వ్యాప్తి నివారణకు అవలంబించాలి. వాళ్ళు కనుక మ్యారీడ్ కనుక అయితే ఏం చేయాలంటే వాళ్ళ వైఫ్ కూడా టెస్ట్ చేయించాలన్నమాట. వైఫ్ కనుక నెగిటివ్ ఉన్నప్పుడు ఆమెకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ ఇప్పించేసి అది మామూలుగా ఏం చేస్తారంటే 1, 0, 1 and 6 months వరకు ఇస్తామన్నమాట. అయితే ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం 0, 1, 2 వరకు ఇచ్చేసి 6 months వరకు వాళ్ళు సేఫ్ సెక్స్ హ్యాబిట్స్ అంటే యూజువల్ కాండోమ్స్ ఉపయోగించడం మూలన వైఫ్ను ప్రొటెక్ట్ చేయవచ్చు. హెపటైటిస్ ఇ అనే వ్యాధి హెపటైటిస్ ఇ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది 4 నుంచి 6 వారాల్లో తగ్గిపోయే వ్యాధి. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి మృత్యువుకు దారితీస్తుంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది కొత్త రోగులు దీని బారిన పడుతున్నారు. గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. సాధారణంగా హెపటైటిస్ ఈ వైరస్ సోకిన గర్భిణీల్లో 20% మంది 3వ త్రైమాసికంలో దీనివల్ల మరణించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతానికి హెపటైటిస్ ఈ వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకొచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో వైరస్ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్ హెపటైటిస్ బాధితుల్లో 60% మందికి ఏ ఇబ్బంది లేకపోయినా 40% మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్ వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు
ఏం చేయాలి అంటే వాళ్ళు డాక్టర్ను సంప్రదించి అది ఏ రకమైన హెపటైటిస్ బీనా సీనా, ట్రీటబుల్ కండిషన్లో ఉందా లేదా ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందా అనేసి నిర్ధారణ చేసుకునేసి, ఒకవేళ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి అన్నమాట. అంటే ఫాలోఅప్ అంటే ప్రతి 6 monthsకి ఒకసారి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ డాక్టర్ అడ్వైస్ చేస్తారు, అవి తీసుకుంటూ ఉండాలి. ఒకటి ఏంటి అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవద్దు అనమాట. ఎనీ క్రానిక్ హెపటైటిస్లో ఆల్కహాల్ తీసుకోవడం వలన ఏ రకమైన హెపటైటిస్ అయినా అది ఎక్కువ ఉధృతంగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పుడూ ఓ డాక్టర్, ఓ న్యూట్రిషనిస్ట్, ఓ వ్యాయామ కోచ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మంచి జీవన శైలిని పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందమైన జీవితాన్ని గడపొచ్చు. కీప్ వాచింగ్ ఈటీవీ లైవ్, అందమైన జీవితం కోసం.